దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో గమ్యం కార్యక్రమానికి మా ప్రియమైనటువంటి ప్రేక్షకులను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సంవత్సరంలో దేవుడు మనకు చేయబోయే అద్భుత కార్యాలన్నిటినీ, ఆయన కార్యాన్ని, ఆయన విధానాన్ని, ఆయన ప్రత్యేకమైనటువంటి మన పట్ల ఉన్నటువంటి ప్రణాళికను మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. మీరు ఎన్నో మేలులు పొందుకుంటున్నారు. వాక్యాన్ని విని దాన్ని నమ్మి దాని యందు ఆనందించే వాళ్ళు అద్భుతమైన రీతిగా ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. నమ్మిన వెంటనే దేవునిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నీవు నమ్మితే నా మహిమను చూస్తావు అన్నారు. వాక్యం నమ్ముతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని రీతులుగా నీవు పొందుకోవాల్సినటువంటి మహిమ, పొందుకోవలసిన సమస్త మేలుని పొందుకుంటూ ఉంటాం. కాబట్టి సందేహం వద్దు, నమ్ము. మరి మనం అనుకుంటున్నాం, దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడా? చేస్తాడో చేయడో కాదు, ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆయన తిరిగి మనల్ని పునరుద్ధరిస్తాడు అని గత ఎపిసోడ్లో రెస్టరేషన్. ఈ సంవత్సరంలో మనం 4 విషయాలు దేవుడు మనకు చేయబోతున్నాడు. ఆయన మనల్ని తిరిగి నూతన పరచబోతున్నాడు, వృద్ధి చేయబోతున్నాడు, మనల్ని పునరుద్ధరించబోతున్నాడు. అద్భుతమైన ఆ కార్యం ఆల్రెడీ ప్రారంభమైపోయింది, జరుగుతూ ఉంది. రెండవదిగా ఆయన మనకి ఏం చేయబోతున్నాడు? రెస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ మాట విశ్రాంతి. ఆ విశ్రాంతిలో ఆర్ రెస్టరేషన్, ఈ ఎక్స్పాన్షన్ అంటే వ్యాపించడం, ఎస్ సర్ప్రైజెస్ అంటే ఆశ్చర్య కార్యాలు మన పట్ల ఆశ్చర్యకరంగా మనల్ని చేయడం, ట్రయంప్ మనల్ని విజయవంతమైన వారిగా మనల్ని మార్చడం. కాబట్టి మనం ఈ రెండవ దాని వైపు చూద్దాం. ఎక్స్పాన్షన్, వ్యాపింపజేస్తాడు. దేవుడిలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే, ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోవాలని శత్రువు అనుకుంటాడు. మనల్ని అట్లా అణిచివేయాలనుకుంటాడు. అటు ఇటు వృద్ధి పొందకుండా, ఎటు పోనీయకుండా ఒక దగ్గర బంధించాలని చూస్తాడు. కానీ దేవుడు అలా కాదు. దేవుని వాక్యంలో ఉన్న మాట, మంచి మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీ వ్యాపించదు. నీ సంతానము అన్యజనుముల దేశమును స్వాధీనపరచుకొనును. పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. అద్భుతమైనటువంటి వాగ్దానం. నీ గుడారపు స్థలము విశాలపరచు. దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేసేవాడు. ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇరుకులో విశాలత కలుగు చేయవాడు అనేది ఆయనకున్నటువంటి పేరు. ఇరుకుందా, విశాలత కలుగు చేస్తాడు. ఆ ఇరుకుని నీ ఆత్మీయ జీవితంలో ఇరుకుగా ఉంచడు. ఆ ఇరుకుగా ఉంటే నీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందదని ఆయనలో ఉన్న గొప్ప విషయం. చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానాలతో కూడినటువంటి మాటలు మనకిచ్చి మనల్ని విశాలపరచడానికి ఆయన మన జీవితం మీద పనిచేస్తూ ఉంటాడు. ఈ మంచి మాటను మనం చూద్దాం. దావీదు కీర్తన 4:1. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. ఇది దావీదు యొక్క డిక్లరేషన్. ఆయన అద్భుతంగా ప్రకటిస్తున్నాడు, వెల్లడి చేస్తున్నాడు. దేవుని శక్తి ఏందో చెప్పేస్తున్నాడు. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడవు నీవే. అది నీ లక్షణం, అది నీ శక్తి. మనం చదువుకుంటూ వస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. హబక్కూకు 3వ అధ్యాయంలో 2వ వచనంలో, నీ కార్యములు ఎట్లాంటివి? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచు. సంవత్సరములు జరుగుచుండగా అది నాకు తెలియజేయంటే, ఆయన కార్యాలు తెలుసుకోవాలంటే ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. ఆయన శక్తి ఎలాంటిదో. ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు ఆయనే. అందుకే విశాలత అన్నప్పుడు అది వ్యాపించబడిన పరిస్థితి, విశాలపరచబడిన పరిస్థితి, ఎక్స్పాన్షన్. అది విశాలత. అందుకే ముఖ్యంగా ఆ విశాలపరచబడే పరిస్థితిలో మన హృదయాన్ని తాగుతాడు ఆయన. హృదయం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నమ్ముతుందో, హృదయం ఎప్పుడైతే విశ్వాసంతో నింపబడుతుందో, ఎప్పుడు కూడా విశ్వాసం మనల్ని విస్తరింపజేస్తుంది, విశ్వాసం మనల్ని విశాలపరుస్తుంది. విశ్వాసము మన ఇరుకులన్నిటినీ సరి చేసుకుని సరి అయిన రీతిగా మనం ముందుకు సాగడానికి సహాయం చేస్తుంది. వ్యాపించబడే విషయంలో దేవుని వాగ్దానం మనం నమ్మినప్పుడు
విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఫలాన్ని పొందుకుంటాం. ఎంత మంచి మాట! నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. అసలు అక్కడికక్కడికే సదురుకుపోయే పరిస్థితి అది కదా, అక్కడికక్కడికే. ఏంటండి చాలని స్థితి. అంతవరకే సర్దుకోవాలి, ఎంతమంది విస్తరించినా అక్కడే ఉండాలి అనుకుంటున్నాం. మన మనస్సులో ఇరుకుంటే మనం పరిస్థితులన్నీ ఇరుగ్గానే ఉంటాయి. మన హృదయంలో ఆ ఇరుకుని మనం స్థిరపరచుకుంటే జీవితకాలం ఆ ఇరుకుతోనే నిలిచిపోతాం. కానీ హృదయం విశాలపరచబడాలి. నీ మనస్సులో ఆ ఇరుకుకి చోటు లేకుండా చేయాలి. నా దేవుడు ఇరుకులో విశాలత కలుగు చేయువాడు అని నమ్మాలి. కలుగు చేశాడు. అందుకనే నీ గుడారపు తెరలు ఇంకా విశాలంగా అనేకులు అకామిడేట్ చేసేటట్టుగా, అనేకులకి నీ హృదయము దేవుని ప్రేమను పంచిపెట్టేదిగా, అనేకులకి నీ హస్తాలు చాపబడేవిగా, అనేకులకు సహాయపడే వ్యక్తిగా, అనేకులకు అక్కర తెచ్చే వ్యక్తిగా, అనేకులు నీ ద్వారా ఆదరణ పొందేవారుగా, నీ ద్వారా మేలు పొందేవారుగా, నీ వరకే ఆలోచించే నీవు సంకుచితంగా స్వార్థంతో నాకు నాది అనుకుంటూ బిగపట్టుకునే నువ్వు చేయి చాపి దేవునికి ఇచ్చే వ్యక్తిగా, అసలు అనేక రీతులుగా ఎదుటి వారి పక్షాన కూడా చేతులెత్తి ప్రార్థించే వ్యక్తి, వారి కొరకు నీ హృదయం స్పందన, వారి కొరకు నువ్వు వ్యాపిస్తావు. నీ ఇల్లు అనేకులకి నివాసయోగ్యంగా, ఆదరణకరంగా, దేవుని సాన్నిధ్యంతో, శక్తితోటి, ప్రభావంతో నింపబడినటువంటి నివాసంగా. దేవుని శక్తిని మనం కంట్రోల్ చేయలేం, ఆయన ప్రేమను మనం కంట్రోల్ చేయలేం, ఆయన కనికరమును కంట్రోల్ చేయలేం. ఆటోమేటిక్గా ఎవరికైతే ఆయన గుణాలు ఉంటాయో, మనం ఎందుకు పిలువబడ్డాం? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన మనం ఎందుకు పిలువబడ్డాం? ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి పిలువబడ్డాం. ఆయన ప్రేమ ఎలా ఉంటుంది అని మనం చూపిస్తాం, ఆయన దయ ఇలా ఉంటుంది అని మనలో నుంచి చూపిస్తాం, ఆయన కనికరం ఇలా ఉంటుంది, ఆయన కార్యాలు సుగుణాలు ఇలా ఉంటాయని ఆయన గుణాలని మనలో నింపుకొని మన ద్వారా వ్యాపింపజేస్తాం. కాబట్టి ఈ అద్భుతమైన ఎక్స్పాన్షన్ మన జీవితాన్ని ఒక స్థితిలో నుంచి, నిరుపయోగకరమైన స్థితిలో నుంచి, ఒక దగ్గర నిలిచిపోయిన స్థితిలో నుంచి, అంతవరకే అనుకుని అక్కడే ఆగిపోయిన స్థితిలో నుంచి దేవుడు వ్యాపింప చేస్తున్నాడు. సంతోషిస్తున్నావా? ఎంత అద్భుతమైన మాట, శ్రేష్టమైన మాట. కాబట్టి నీ నివాసస్థలం తెరలు నిరాటంకముగా సాగని, ఆటంకపరచొద్దు, ఆగిపోవద్దు. దీని దేవుడు అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు చేసే గొప్ప కార్యాల్లో మన జీవితాన్ని ఆయన ఎలా చేస్తాడో, అబ్రహాము జీవితాన్ని మనం కానీ పరిశీలన చేస్తే 12వ అధ్యాయం ఆదికాండం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీవు ఆశీర్వాదముగా, ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది? యు ఆర్ ఎ బ్లెస్సింగ్ అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్, బట్ యు విల్ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడిన నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. ఇది దేవుని యొక్క అద్భుత కార్యం. వ్యాప్తి చెందే జీవితం ఎలా ఉంటుందంటే, నీ ఆశీర్వాదం నువ్వే అనుభవించుకుంటూ నీ వరకే ఉండిపోతే ప్రయోజనం లేదు. కానీ ఆశీర్వాదకరముగా యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ 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 నేషన్స్. ఎంత అద్భుతం! అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి అలా వ్యాప్తి చెందాలంటే యేసుక్రీస్తు ప్రభు నందు మాత్రమే సాధ్యం. నువ్వు అట్లా ఆశీర్వాదకరంగా మారాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే, ఆయన వైపు నీ జీవితాన్ని త్రిప్పాల్సిందే. దేవుని వాక్యంలో ఉన్న ఈ మాట పదే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 24వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. ప్రతివాడు వారి బుద్ధిహీనత నుంచి, వారి దుష్టత్వం నుంచి మళ్లించబడ్డప్పుడు ఆశీర్వాదాలు మన వైపుకు మళ్ళిస్తాడు దేవుడు. ఇప్పుడు మనం దేవుని వైపుకు మళ్ళుకున్నప్పుడు మనకున్న రోత పాత అపవిత్రత అస్తవ్యస్తతో కూడిన జీవితాన్ని విడిచి అటువైపు కాకుండా ప్రభు వైపు మళ్ళించబడ్డప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వాదాలు మన వైపు మళ్ళిస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదాలు మళ్ళించాడు, చాలా బాగుంది. ఈ ఆశీర్వాదాలు వ్యాపింప చేస్తాడు. ఈ ఆశీర్వాదాలు చూడండి, మనం ఒక కాలువని ఒకవైపుకు మళ్ళించినప్పుడు అటువైపే ప్రవహిస్తుంటుంది. కానీ ఆ కాలువ నీళ్లు, ఆ నది నీళ్లు పొర్లి అన్ని స్థలాలకి, అన్ని వైపుకి వ్యాపించేటువంటి
ఉధృతమైన ప్రవాహం, ముంచివేసేది కాదు, మంచి చేసే ప్రవాహం, కొట్టుకుపోయేది కాదు, వారికి కావాల్సింది వారి సమృద్ధిని అనుగ్రహించే అద్భుతమైన ఆశీర్వాదం. అందుకోసమనే దేవుని వాక్యం ఈ మాట ఎంత శ్రేష్టమైన మాటని ప్రభు మనకు అందిస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఇంకొక శ్రేష్టమైన మాట యోబు గ్రంథం 29:19 రాయబడిన మాట. హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనగుదును, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతెగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడున్న మాట ఏంటంటే, నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును. ఈ వాటర్ ఏంటంటే తెలుసా? ఈ నీళ్లు దేవుని వాక్యం. మనం ఎప్పుడు మొదటి దావీదు కీర్తన జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఆ నీళ్ల కాలువ దగ్గర ఏ వ్యక్తి ఉంటాడో, ఏ జీవితం ఉంటుందో, ఆ నీళ్ల కాలువ దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ శక్తి. ఈ వాక్య ప్రవాహం నీ జీవితంలోకి వస్తే ఎంత అద్భుతమైన విషయం తెలుసా? ఆ నీటి యొక్క శక్తి ద్వారా ఆకు వాడని పరిస్థితి ఆ చెట్టుకుంటుంది. తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు, పచ్చగా ఉండే చెట్టు, బహుగా ఫలించి దేవుని మహింపరిచే చెట్టు. చెట్టు ఎప్పుడు కూడా ఆ యొక్క ఫలాలు తినదు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఫలాలు అందరు తింటారు. కాబట్టి ఆలోచించు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. ఈరోజు మనం వ్యాప్తి చెందాలి, మేము వర్ధిల్లాలి, మేము ఇక్కడే ఉండకూడదండి, ఈ స్థితిలో ఉండకూడదండి. మాకు ఈ స్థితి బాగలేదు, చాలా కాలంగా ఈ స్థితిలో ఉన్నాం, మేము ఇంకా వృద్ధి పొందాలి, వ్యాప్తి పొందాలి, ఆశీర్వాదకరంగా మారాలి, మేము పొర్లి. అందుకని 23వ దావీదు కీర్తన, అద్భుతమైన దావీదు కీర్తన, నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అది ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్. ఆ ఓవర్ఫ్లోయింగ్ అనేది, ఆ వ్యాప్తి అనేది యెహోవా నా కాపరి అని ఒప్పుకున్న వాళ్ళకే. నీ దుష్టత్వంలోంచి మళ్ళీ యేసు ప్రభు వైపు తిరిగినప్పుడే, యేసు ప్రభు నీ జీవితంలోకి నువ్వు చేర్చుకున్నప్పుడే, ఆయన వాక్యమందు ఆనందించినప్పుడే, ఆయన వాక్యాన్ని నీవు నీ హృదయానికి, నీ జీవితానికి అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు ఈ ఆశీర్వాదాలు నీలో ఉంటాయి. నిండి పొర్లే అనుభవం, నూనెతో తల అంటబడిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో నీవు బహుగా ఆనందించేటువంటి బిడ్డగా నీ జీవిత దినములంతా, నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమము నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. దేవునికి చెందిన వ్యక్తిగా, దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తిగా, దేవుని రాజ్యమును నీతిని వెతికే వ్యక్తిగా, దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తిగా, దైవ సంబంధిగా, వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తిగా నువ్వు వర్ధిల్లుతూ ఉంటావు. అతని నీళ్లు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. అట్లాగా నీళ్లు వ్యాపించాలి. నీళ్లు లేక చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్లు లేక కరువు వచ్చేస్తుంది. ఏ నీళ్లు? దేవుని వాక్యం అనే నీరు లేక మనుషులు దప్పికొంటున్నారు. ఎందుకు ఈ టీవీ పరిచర్య, ఎందుకు ఈ వ్యయం, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు దేవుడు ఈ మీడియాని ఒక అద్భుతమైన పరికరంగా ఇచ్చాడు? ఎందుకు దేవుని బిడ్డలారా, నేను పదే అంటాను, పబ్లిసిటీ అవ్వాలని ఈ యొక్క వాక్య పరిచర్య చేయడం లేదు. ఏదో టీవీ స్పీకర్ అంటే గొప్ప అని కాదు. ఈ నీళ్లు వ్యాపించాలి. నేను వెళ్ళలేని స్థలానికి ఇదిగో వాక్యమైన ఈ నీటి ఊట ఎండిపోయి పడిపోయినవే నీ జీవితంలోకి రావాలా. పాపము నిన్ను ఎండిపోజేసింది. నీ అతిక్రమాలు, నీ దోషాలు, నీలో ఉన్న వ్యతిరేకత, నీలో ఉన్న అపవిత్రత, నీవు ఎండుటాకులాగా ఎండిపోయి రాలిపోయే పరిస్థితి వచ్చింది. నేను నూతన పరిచే వాళ్ళు ఎవరు? సంవత్సరములు జరుగుచుండగయ్యా, నీ కార్యం జరగాల. ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి, ఎండిపోతున్నాను, వాడిపోతున్నాను, ఓడిపోతున్నాను, ఇక నాకు విడుదలేంటి అనుకునే నీకు యేసుక్రీస్తు ప్రభువులో నిరీక్షణ, యేసు ప్రభువులో నిరీక్షణ. దెర్ ఈస్ హోప్ ఇన్ జీసస్, హోప్ ఇన్ జీసస్. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసం వస్తే, ఆ ప్రభుని నమ్మితే నిరీక్షణ ఉంది. నీ వేళ్ల చుట్టూ నీళ్లు ప్రవహిస్తాయి. ఆ ఎండిపోతున్న ఆ చెట్టు దగ్గరికి నీళ్లు పంపిస్తున్నాడు, నువ్వే ఆ చెట్టు. నీ దగ్గరికి నీటి ఊట పంపిస్తున్నాడు. వాక్యం వినవా? వ్యర్థమైన వాటిని చూస్తున్నావు, వ్యర్థమైన వాటితో నీ సమయం గడుపుతున్నావు, శ్రేష్టమైన వాక్యాన్ని పక్కన పడేస్తున్నావు.
యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఉచ్చరించటలేదు, ఆయన నామం అంటే ఇష్టపట్టలేదు నువ్వు. ఆ ప్రియ ప్రభు సన్నిధికి రా, ఆ ప్రభువుకి నీ జీవితం అప్పగించు. ఎండిపోయిన నీ వేర్లు నీటి ఊటలతో ముంచబడి శ్రేష్టమైన సారమైనటువంటి అన్ని రీతులుగా నువ్వు ఫలభరితమయ్యేటువంటి స్థితిని నీకు దయచేస్తాడు. ఇది వ్యాప్తి, ఎక్స్పాన్షన్. నువ్వు వృద్ధి పొందుతావు, వ్యాపించబడతావు. నువ్వు వ్యాపించబడతావు అని ప్రభువు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసమే ఆయన ఊపిరిగా, ఆయన స్వాస్థ్యంగా, ఆయన ప్రాముఖ్యంగా ఎంచుకున్నది విశ్వాసం. నమ్మాడు. తన దేశాన్ని, తన బంధువుల్ని దేవుడు చెప్పినట్టుగా ఆయన పిలిచిన పిలుపుకు లోబడి వచ్చేసాడు, సమర్పించుకున్నాడు. దేవుడు ఆయన్ని వదిలిపెట్టలేదు. బహుగా ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా వ్యాపింపచేశాడు. కాబట్టి ఈరోజు ఈ వర్తమానం వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఎక్స్పాన్షన్, నీ వ్యాప్తి ఎంత మహిమకరమైందంటే క్రీస్తునందు వర్ధిల్లే, వ్యాపించే శ్రేష్టమైనటువంటి పచ్చని ఫలభరితమైన మహిమకరమైన జీవితాన్ని జీవించటానికి ప్రభు సంకల్పించారు. అట్టి కృప నీవు పొందుకోవాలంటే ప్రభుకు నీ హృదయం తెరిచి ఇప్పుడే నీ సమస్తాన్ని ఆయన ముందు పెట్టి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొంది గొప్ప నిరీక్షణతో నువ్వు వృద్ధి పొందుదువుగాక, వ్యాపించబడుదువుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ ఆశీర్వాదాలు ఈ కుమారుడి మీద, ఈ కుమార్తె మీద, ఈ కుటుంబం మీద. ఇదిగో లేవలేని స్థితిలో ఉన్నవారు, నడవలేని స్థితిలో ఉన్నవారు, భయంకరమైన బంధకాలతో ఉన్నవారు, శత్రువు వాళ్ళని వ్యాప్తి చెందనీయకుండా బంధించిన బంధకాలు, తాంత్రిక మాంత్రిక చేతబడి శక్తుల ప్రభావాలు, పాప భూయిష్టమైన బ్రతుకులో, నిరాశ నిస్పృహలో, నిరాధార స్థితిలో అణగారిపోయిన వాళ్ళు యేసు ప్రభు నామంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం మేరకు నీ శక్తితో నజరేయుడైన యేసు నామములో వాళ్ళకి విడుదల ప్రకటిస్తున్నాను. స్వస్థత ప్రభు వాళ్ళు వృద్ధి పొంది తండ్రి నిర్మూలం కాకుండా ప్రభు అంతకంతకు వర్ధిల్లే శ్రేష్టమైన జీవితం అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా వారు పొందుకొని వ్యాప్తి పొందేవారుగా చేయమని, వర్ధిల్ల చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నామములో మీకు నా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Greetings to you in Jesus' mighty name. The Bible says Jesus came to destroy the works of the devil. Few years ago, God gave me a mandate to carry the supernatural power of God to the nations. I'm excited because in this season, God is bringing me to India, as it took me to many nations over the years. I've seen many people receiving impartation, and also they got activated in the spirit. Many people received creative miracles, and many people got healed of deadly diseases. I believe now it is your season to receive your miracle. My dear friend, don't be disappointed, as God is bringing me to many cities of India. I want you to join me through prayer and expectation. I believe you will receive your miracle. Remember, Father gave only Son Jesus for you and me, and He will not hold anything back from us. Jesus is the Lord, and He loves you. How much faith do I have? There are degrees of faith. Jesus said to Peter, little faith. God said to centurion, you have great faith. Jesus said to Martha, if you really believe, you will see the glory of God. Your miracle is depending on your belief. Came with the back pain, now it's gone. Amen. There's a lot of pain, but today God healed me. Through the years, I've had a lot of back trouble to the point where I would lose pieces of disc in my back, and it would actually cripple me for days at a time. A few weeks ago, I was standing here worshiping, and I could hardly stand. I was just about crying. I was in so much pain, and I didn't say anything to Pastor Sam. Pastor Sam walked over to his place, and he sensed it. During the worship time, he put his hand on my back, and he says, in the name of Jesus, be healed. And my back was healed instantly. I had met an accident in November, and I went through a surgery. I didn't work out. I had to go for a reconstructive surgery again in the month of March 8th.
And that time the doctor said, okay, you'll get healed, but it'll take me almost a year's time to get to the normal. He saw my hand. Pastor asked me about my hand. I showed him that, believe me, I couldn't even lift my cell phone. I couldn't do anything. But today you can lift my phone and this is it. And there's no shaking, nothing. In Florida, so many people were touched and got an impartation because we believed in impartation. We believed in the demonstration of the power of God. Amen? That this is a revival beginning here in this church, but it's a revival, and that's what's happening. Fire. I was just on fire, burning. I asked for a miracle. I asked that God would turn back the time 10 years, and I asked for Jesus Overhaul. While I was out in the Spirit, I could just feel His presence going through my whole body. And I just wanted to stay there, be in His presence for a long, long time. When I get up, I feel revived. I feel like... And you hear better now. Oh yes, I do. Lord Jesus touched you. Yes. Amen. Thank you. Praise God. She said, all bones in my body twisted, some kind of condition. And she lives in constant pain. How I strong? Tell me what happened now. You have no pain. My goodness. Sister, Lord brought us here and you came to this meeting. This is it. This moment you have to be set free from that in the name of Jesus. She started to dance on the floor because Jesus Himself touched her. Stop for a second, take a look around. Like it today. God bless you. సిస్టర్ డి అంశమతి మేరీ గారు సమర్పిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం గమ్యం. ఈ కార్యక్రమంలోని వర్తమానాలు, పాటలు మరియు సిస్టర్ అంశమతి మేరీ గారు రచించిన పుస్తకాలు కావలసిన వారు మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎన్నో మేలులు పొందారని నమ్ముచున్నాము. మీ ప్రార్థనా అవసరతలను మాకు తెలియజేయండి. ఈ కార్యక్రమంలో ప్రసారమైన సందేశాలు, పాటలు మీకు కావాలంటే మా చిరునామాకు సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ డి అంశమతి మేరీ, గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్, 10-36-4/2 సౌత్ జనతాపేట, కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 08626241707. అవర్ సెల్ నంబర్ 9440203001.